50వ కీర్తనలో మనము అన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకోం, కానీ ప్రాముఖ్యమైనటువంటి వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీ దగ్గరగా కొన్నిసార్లు మైక్ రావచ్చు. ఆ మైక్ వచ్చినప్పుడు మీరు మైక్ చక్కగా పట్టుకొని మీకేం అర్థమైందో ఒక 2-3 మాటలు మీరు చెప్పగలగాలి. ఓకే, గుడ్. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తున్నాడు. అన్ని ప్రాంత ప్రజలను పిలుస్తున్నాడు. ఎందుకంటే అన్ని ప్రాంత ప్రజలు ఆయనకు చెందినవారే. ఆయన పిలుస్తున్నాడంటే ఒక ఉద్దేశం ఉంటుంది. ఆయన పిలిచాడంటేనే తప్పకుండా పని ఉంటేనే పిలుస్తాడు, అవసరం ఉంటేనే పిలుస్తాడు. ఆయన పిలిచాడంటే తప్పకుండా ప్రజలు రావాల్సిందే. వాళ్ళకు కూడా తెలుసు దేవుడు అంటే ఏంటో. పిలిచినప్పుడు రాకపోతే ఏం చేస్తాడో కూడా వాళ్ళకి తెలుసు. అందుకే నలుదిక్కుల నుండి పిలవాలి. అసలు ఎందుకు పిలుస్తున్నాడంటే వాళ్ళని ఎందుకు దేవుడు సృజించాడో ఆ విషయం మర్చిపోయారు వాళ్ళు. నిన్ను ఏ పని మీద పంపించా, నువ్వు ఆ పని మర్చిపోతే ఎలాగో. ఇప్పుడు వంటని వెళ్ళామనుకో, అన్న ఏంటో అన్నారనుకో, ఒకవేళ అదే నిన్ను పంపించిందే పలానా పని కోసం కదా, మీ మధ్యలో ఏమైంది నీకు, ఏ పని మీద వెళ్ళావు అని అంటాం. అంటే వీళ్ళని దేవుడు ఎందుకు సృజించాడో వీళ్ళు మర్చిపోయారు. అందుకే ఆఖరిలో మనం చూసాం, మిమ్మల్ని చీల్చేస్తానన్నాడు. అంటే తప్పించేవాడు ఎవడు కూడా మీకు ఇక ఉండడు. ఎందుకంటే నేనే దేవుడను, నేను తప్ప మీకెవరూ దేవుడు లేడు, ఉండడు, ఉండకూడదు. అంతే. ఆజ్ఞపూర్వకముగా దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. ప్రారంభ వచ్చులో ఆ మాటలు మనం చదువుకున్నాం. తర్వాత వీళ్ళు వట్టి ఆచారాలు ఆచరిస్తున్నారు. ఏమిటి అంటే, మేము కోడి ఇచ్చాంగా, మేము ఒక గొర్రె పిల్ల ఇచ్చాముగా, మేము పలానది ఇచ్చాంగా, అయిపోయింది. ఇక దేవుడికి చెల్లు అయిపోయింది. ఇప్పుడు మేము చర్చికి రావడం గొప్ప, మేము కానుక ఇచ్చాంగా, నున్న స్థలానికి ఇచ్చాంగా, రామర్పాడు చర్చికి ఇచ్చాంగా, ఇంకేంటి, ఏం చేయాలి, మేము ఏం చేయలేం. మేము నేను మాట్లాడుతాను, ఆడికేమన్నా మైకు, ఏదో ఒకటి చేయండి, రెండేట్లు ఏదో ఒకటి చేయండి. ఓ బ్యాగ్ వెనక్కి వెళ్ళి కూర్చోండి. ఆ తలుపు కొద్దిగా ఓపెన్ చేస్తే అక్కడ కుర్చీ వినపడుతుంది. తప్పకుండా కుదిరితే ఈ బ్రాంచ్లో మీ ఓడికి పనిద్దాం. నారాయణ గారు, మీ ముది మనవాడు పాడుతా అంటున్నాడు. ఓకే, లేచావమ్మా గౌరమ్మా, బుద్ధి కావట్లేదా? అదే చెప్పాడు, లేవాలి. చూడండి, యెషయా గ్రంథం ప్రవచన వాక్యాన్ని మనం చదవగలిగితే మనకు అర్థమైద్ది. 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగచేసితిని. అందరిని తెప్పించండి. అందరూ నా ప్రజలే, అందరిని నేను పుట్టించాను, అందరిని పిలిపించండి. తర్వాత నేనే వారిని కలుగచేసి, నేను వారిని కలుగు చేశాను, వారిని పుట్టించిన వాడను నేనే. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసిన పానము చేసిన మీరేమి చేసినను, ఇంకేం చేసిన సమస్తమును, ఇంకేమంటే రాయాలా అక్కడ, భోజనం చేసిన, పానం చేసిన, మీరేం చేసిన, ఏం చేయాలి? సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని మహిమ కొరకు మాత్రమే మీరు చేయాలి. ఇక్కడ అర్థం చేసుకోవాలి.
దేవుడు అసలు మన దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడని మీరు అనుకుంటున్నారు? అసలు నేను ఎందుకు వచ్చాను, నేను రావడమే గొప్ప అని మీరు అనుకుంటున్నారా? నేను ఎందుకు వస్తున్నాను, నేను అసలు ఈ బైబిల్ పట్టుకోవడమే గొప్ప, ఇదివరకు అసలు బైబిల్ పట్టుకునేవాడు కాదు, బైబిల్ ఇసిరేసాను, అసలు బైబిల్ అంటే నాకు ఇష్టం ఉండదు, ఇప్పుడు బైబిల్ నేను పట్టుకొని నేను చర్చికి వస్తానంటే నేను అసలు మామూలుని కాదు అని ఒకళ్ళు అనుకుంటున్నావా? ఒకప్పుడు అనుకున్నది వేరు, ఇప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు నీ ఆత్మీయ నేత్రాలు తెరిచాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనుకుంటే చీల్చేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడేమో పొట్టేళ్ళను. ఇప్పుడు 50వ కీర్తనలోకి వచ్చేద్దాం. 50వ కీర్తన 7వ వచనం చదవండి. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ప్రజలారా ఆలకించండి. నేను దేవుడను, నీ దేవుడను. మళ్ళీ అంటే దేవుడు అంటే చాలదా? నీ దేవుడను. మాయ్ ఏంటి ఎదురు చెబుతున్నావు? నేను ఎవరు అనుకున్నావు? తెలీదా నువ్వు భర్తవని? నువ్వు భర్తవని తెలీదా ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరికి ఎదురు చెబుతున్నావు నువ్వు అని అంటే, తెలుసులే ఆ బాబు, నీ సంగతి అంతా తెలిసింది ఆ బాబు అంటే వీళ్ళందరి మధ్య ఏం జరుగుతుంది సంభాషణ? వీళ్ళిద్దరు భార్య భర్తలు కాదా? నేను నీ దేవుడను, నేను నీ భర్తను, నేను నీ భార్యను. ఇప్పుడు చదవమ్మా మళ్ళీ. ఇశ్రాయేలు ఆలకింపుము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. ఏంటది? నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుతున్నాయి. నీ ఇంట నుండి గద్దించట్లేదు. ఎందుకు తెలుసా? నాకు కనపడుతున్నాయి, అవన్నీ నేను చూస్తున్నాను. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొను. అడవి మృగలన్నీ, 1000 కొండల మీద ఉన్నటువంటి పశువులన్నీ నావే, మీరు నావారే. ఇక్కడ 50వ కీర్తనలో ప్రాముఖ్యమైన వచనం ఆఖరి 2 వచనాలు 22, 23. దేవుణ్ణి మరిచిపోయిన వారులారా దీన్ని ఆలోచించండి, యోచించండి. మీరు యోచించకపోతే లేని ఎడల నేను మిమ్ములను చీల్చివేయాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు మర్చిపోయారు అయి ఉండొచ్చు ఇశ్రాయేలు ప్రజలు? మీ ఊహలో ఒకటి చెప్పండి, ఊహించుకొని. ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఏ సందర్భంలో, ఏ విషయంలో వాళ్ళు మర్చిపోయి ఉంటారు? శత్రుదేశాలు పద్దాక మమ్మల్ని వేధిస్తున్నాయి, చుట్టూ శత్రుదేశాలు పెట్టావు, ఆ చుట్టూ పద్దాక మమ్మల్ని వేధిస్తూనే ఉండారు. అసలు మీరు గమనించారా? అబ్జర్వ్ చేశారా? ఆలోచించారా? ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి సుమారుగా చెప్పండి? 200? బైబిల్ భారతదేశం మేలుకో బుక్కు ప్రకారం చెప్పండి. 242 లేకపోతే సుమారుగా 247 అనుకుందాం. రోజు యుద్ధం జరుగుతుంది ఏ దేశంలో? అక్కడ అర్థం చేసుకోవాలి, సంథింగ్ స్పెషాలిటీ. అంటే మిగతా దేశాలతో పోలిస్తే ఇశ్రాయేల్ దేశం పెద్దదా? కాదు. అగ్రరాజ్యమా? కాదు. అది దేవుని పట్టణం, దేవుడు పుట్టిన స్థలం. అక్కడ నుండి సువార్త పంపబడిన స్థలం, అక్కడికే అడుగు పెట్టబోతున్నటువంటి స్థలం. నిత్యము మీకు పోరాటం జరిగిద్దన్నాడు. అసలు ప్రపంచంలో కఠినలు మామూలు కఠినలు లేదు, అక్కడ భయంకరమైన కఠిన.
యూదులే కట్టెలంటే వీళ్ళకి మించిన వాళ్ళు వాళ్ళంటే వాళ్ళే తెలుసుగా. అన్నదమ్ములే అనుకుంటే వాళ్ళందరూ మామూలు కాదంట. దానికి నిత్యము పోరాటం జరుగుతూనే ఉంది కదా. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడంటే మాకు అలా ఉండాలి, దేవుడంటే మాకు ఇలా ఉండాలి, కానీ మా వైపుకి ఇలా వస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మాకు మా పరిస్థితులు బాగాలేదు. కాబట్టి వీళ్ళు సంవత్సరానికి ఒకసారే కదా బలులు ఇస్తున్నాము, సంవత్సరానికి ఒకేసారి కదా పంటల నుండి మేము కోతలో ఇంచి విచ్చేస్తున్నాము అనుకున్నారు. అంటే ఆచారాలకు అలవాటు పడిపోయారు, దేవుడికి అసహ్యం పుట్టించారు. నా మందిరానికి మిమ్మల్ని రమ్మంది ఎవడు అన్నాడు అంటే దాని అర్థం చర్చికి రావద్దనా, దేవాలయానికి రావద్దనా, దేవాలయానికి రావద్దనా? అంటే ఎలా వస్తున్నారు మీరు అని అర్థం. నా దేవాలయమునికి ఎవరు రమ్మన్నారంటే దాని అర్థం ఏంటి? మీ మొక్కుబడులు నాకు అసహ్యము, మేము నైవేద్యాలు నేను ఇష్టపడను అంటే దాని అర్థం ఏంటి? మీరు నాకు ఇష్టముగా లేనప్పుడు మీరు నాకు ఎలా బలులు ఇస్తారు, ఎలా నైవేద్యాలు ఇస్తారు అని యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆయన స్పష్టంగా చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉంది. దేవుడి మీద నిందలు వేస్తారు, లేక మనకు నిందలు వస్తాయి దేవుణ్ణి బట్టి. దేవుణ్ణి బట్టి నీతిమంతులకు నిందలు వస్తాయి, లేక నీతిమంతులుగా చేయబడిన వారు దిగజారిపోయి దేవుడి మీద నిందలు వేయచ్చు. అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాలి. అది చెప్పబడేది 23వ వచనం. 23వ వచనం చదవండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఇక్కడ చూడండి, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగము అర్పించకపోతే ఏం జరుగుతుంది? స్తుతులు దేవుడికి అందకపోతే ఏం జరుగుతుంది? దేవుడికి మహిమ వెళ్ళదు. అది మీ వలన కదా నా ప్రజలను రప్పించుము. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో తర్వాత చదువుతూ ఉంటాడు, నేనే దేవుడను, నేను తప్ప మీకు ఎవరూ లేరు, నేను మిమ్మలను నా మహిమ కొరకు సృజించాను, పుట్టించాను, బ్రతికిస్తున్నాను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా బతికాం. అంటే నువ్వు నేను చేస్తేనే. ఒక సేవకుడు చెప్పాడు కదా, ఆదివారం వాపు అంట. బయటికి వెళ్ళిన వాపు తగ్గిపోద్ది. వాపు ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుందా? నన్ను కూడా అడుగుతారు, ఏంటి కాలు వాపు వచ్చింది? బీపీ ట్యాబ్లెట్ వాడుతున్నారు కదా అందుకే వాపు వచ్చింది. అది వాకింగ్ చేస్తే మరి తగ్గిపోద్ది. వాపు ఎప్పుడూ ఉండదు. కానీ క్రైస్తవులకి బలుపు ఆదివారం ఉంటుందంట. బలుపు అంటే ఇది బలం, వాక్య బలం, జ్ఞానం, బైబిల్ జ్ఞానం, ప్రార్థన ఉంటుంది, కానీ క్రియలు లేవు. అంటే వాక్యము చేత సంఘం బలిచింది, అది దాని అర్థం అనమాట. వాప్ అంటే అది, అంటే బాగా వింటున్నాం, అర్థం చేసుకుంటున్నాం, జ్ఞానం ఉంది, ప్రార్థన వైఖరి మనకు తెలుసు. మళ్ళీ సోమవారం శనివారం వరకు ఆ వాపు తగ్గిపోతుంది, ఆ బలుపు తగ్గిపోతుంది. కాబట్టి క్రియలు లేవు. అందుకే పాటలు పాడడం ఇంటి దగ్గర, ఇక్కడో పాడడం. ఇంటి దగ్గర ప్రార్థన చేయలేనోడు ఇక్కడేం ప్రార్థన చేస్తాడు? ఇంటికాడ బైబిల్ చదవడం నేర్చుకోలేండి. అసలు ఇక్కడ ధైర్యం ఎక్కడ ఉంటుంది? పిరికాత్మ ఉంటుంది కదా. అంటే ఇంటి దగ్గర ప్రార్థనా పాటలు, కుటుంబారాధన ఇవన్నీ చేయగలిగినప్పుడు ఇక్కడ ధైర్యముగా పాటలు పాడతారు, నోరు తెరిచి. సిగ్గుపడరు, భయపడరు. ఎవరు చూసినా నాకు అనవసరం, నేను చప్పట్లు కొడతాను. ఎవరు చూసినా నాకు అనవసరం, నేను కొంతమందికి ఆటోమేటిక్గా ఇలా చెయ్యెత్తిద్ది. ఎవరు మనం చెయ్యెత్తాల్సి చెప్పవసరంలా. డ్రిల్ మాస్టర్ లాగా మనం 1 2 3 అనవసరం లేదు. ఆటోమేటిక్గా వాళ్ళ ఆత్మ పనిచేస్తూ ఉన్నప్పుడు
ఆటోమేటిక్గా వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ఆ మూమెంట్ చేస్తూ ఉంటారు. అది మనం చూసి వాళ్ళని చూసి కూడా మనం సంతోషించవచ్చు. ప్రత్యేకం మీతో నేనేం చేయించవసరం ఎక్సర్సైజులు. అది నీ మనసు చెప్తుంది, నీ హృదయం చెప్తుంది. 2 చేతులు ఎక్కాలో, 1 చేయి ఎత్తాలో, లేదా హాఫ్ ఎత్తాలో, ఫుల్ ఎత్తాలో, లేదా చేతులు కట్టుకోవాలో, జేబులో చేయి పెట్టుకోవాలో, అన్నీ కూడా మనకి చెప్తుంది. అందుకే మనం గమనించాల్సింది ఏంటంటే వాక్యం ఉంది, జ్ఞానం ఉంది, ప్రార్థన ఉంది, కానీ క్రియలు లేవు. ఆరాధించడానికి హృదయము సిద్ధముగా లేదు. ఇప్పుడు రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుని ప్రేమించు వారికి. ఫ్యాన్ ఎవరికది? ఎవరికి నానా? నలుగురు చూస్తున్నారు. ఎవరికది? ఎవరికొకటి పెట్టండి. నాకైతే ఏం రావట్లేదు అనుకో. చదువుమ్మా. దేవుని ప్రేమించు వారికి. దేవుణ్ణి అందరూ చెప్తారు ఈ మాట. దేవుణ్ణి ప్రేమించు వారికి. ఏమండో గుర్తుపెట్టి, ప్రేమించిన వారికి కాదు. దేవుడి మీద ప్రేమ లేని వారి గురించి చెప్పట్లేదు వాక్యం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున, ఆయన చిత్త ప్రకారము, ఉద్దేశ ప్రకారము, సంకల్పం ప్రకారము పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరగాలి. సమస్తము సంకల్పం. ఇప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, నన్నంటే నా తండ్రిని పిలిచాడు మొట్టమొదటిగా మా ఇంట్లో. ఫస్ట్ జనరేషన్. సెకండ్ జనరేషన్ నేను, మా అక్క, చెల్లి. థర్డ్ జనరేషన్ మా పిల్లలు. అంటే థర్డ్ జనరేషన్లో క్రైస్తవం కొనసాగుతుంది. టీజీఆర్ని దేవుడు పిలిచాడు, బ్రతికించాడు, మళ్ళీ ఆయన తీసుకున్నాడు. 53 సంవత్సరాలుగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. చిన్న వయసా పెద్ద వయసా చెప్పండి? అది కూడా చెప్పలేరా? ఓకే. ఇది దేవుడు చిత్తము కాదా? డౌట్. చిత్తమే, దేవుని చిత్తమే. మరి అప్పుడు 25 సంవత్సరాల క్రితం యవ్వన వయసులో 25 సంవత్సరాలకి యవ్వన రక్తం ప్రవహించింది. అప్పుడు చచ్చిపోయేవాడుగా. అంటే అప్పుడు నరకబడటం దేవుడి చిత్తం, బతికించుకున్నాడు దేవుడి చిత్తం, పిలుచుకున్నాడు దేవుడి చిత్తం. అందుకే మేము, మా తండ్రి గారు చిన్న వయసు చనిపోయినా మేము ఒక్క మాట కూడా ఈరోజు వరకు దేవుడిని అనలేదు, అనము కూడా. ఒక్క మాట కూడా దేవుడు ఎలా చేశాడేంటి, మేము చిన్నపిల్లలం కదా, లేకపోతే మాకు 3కి 3 ఇళ్ళు ఇవ్వలేదు కదా, లేక మాకేం కూడబెట్టలేదు కదా, ఆయన లేకపోతే మాకెలాగూ. నో, కుదరదు. ఆయన కన్నా ఎక్కువగా నీ పిల్లలను దేవుడు వాడుకోబోతున్నాడు. ఆయనకంటే ఎక్కువగా దేవుడిని స్థిరపరచబోతున్నాడు. నేను దేవుడును. 242 దేశాల్లో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు, అందులో ఒకడు టీజీఆర్. ఆయన నేను పిలుచుకున్నాను. ఆయన అలసిపోయాడు, ఆయన కాళ్ళు నల్లబడిపోయినాయి, ఆయనకి శ్రమలు చాలు. అది దేవుని చిత్తం. కాబట్టి నేను దేవుడికి స్తుతియాగం చేయాల్సిందే. దేవుడిని నేను ఎల్లప్పుడూ మహిమపరచాల్సిందే. నేను ఎల్లప్పుడూ స్తుతియాగమును చేయకుండా నేను ఉండలేను. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం చదవండి. విజ్ఞానము గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. అర్థమైందా? విజ్ఞానము కలిగిన మనుషులారా, నా మాట మీరు ఆలకించండి. దేవుడు అన్యాయము చేయట అసాధ్యము, అసంభవం. సర్వశక్తుడు అసంభవం ఇంగ్లీష్లో ఏం చెప్పొచ్చు కిరణ్ బేడి? ఇంపాసిబుల్. జరగని పని. మీరెవరన్నా అలా అనుకున్నారేమో,
అలా అనుకుంటే దేవుణ్ణి క్షమాపణ అడగండి, మీరు బ్లెస్ అవుతారు. ప్రభా, దీని విషయంలో మా చిత్తం అంతే, నీ చిత్తం అంతే జరిగింది. ఒకవేళ నీ చిత్తానికి మేము వ్యతిరేకముగా తొందరపడి చేస్తుంటే ప్రభా, నువ్వు కనికరించకపోతే ఎవరు కనికరిస్తారు, మమ్మల్ని సెటిల్ చేయని మనం అడుక్కోవలసిందే. దేవుణ్ణి సరిచేసేవాడు ఆయన. అన్యాయము చేయట అసత్యము, దేవుడు పాపము చెయ్యడు, చెయ్యలేడు, నాలో పాపముందని ఎవడు చెప్పగలడు అన్నాడు. ఆ రోజే అన్నాడు. ప్రపంచ దేశాలు వణిగిపోయినాయి, గడగడ వణిగిపోయింది. రోమాపత్రికలో 8వ అధ్యాయంలో చెప్పాడు, సమస్తము మేలే, సమస్తము మేలే. కొద్దిగా మీకు అర్థం అవడానికి కొద్దిగా మనము కుటుంబంలోనికి వెళ్ళొద్దాం. ఆడపిల్లలు పుట్టారండి, కవన పిల్లలు 2. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చే ఆదివారం సాయంత్రం సుత్తుకోవడం పెట్టాలండి, రారు. వీళ్ళకి పేలు వచ్చేసినాయి అప్పుడే. ఎవరు పుడితే? ఆడపిల్ల పుడితే. మగపిల్ల పుడితే చెప్పండి, టపాకాయలు కాలుతారు, స్వీట్లు పంచుతారు. అసలు ఈయనకి కాలర్ అలా లెగిసిపోతూ ఉంటుంది గాలికి ఆటోమేటిక్గా. కాళ్ళలో స్వింగ్లు వస్తాయి, నడకలో తేడా వచ్చేస్తుంది, చూపులో తేడా వచ్చేస్తుంది. ఆ మూమెంటే డిఫరెంట్గా ఉంటుంది. ఆడపిల్లలు పుట్టడం దేవుడి చిత్తం కాదనమాట. అయితే దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడి పాపం చేశావు, అది గుర్తుపెట్టుకోవాలి. మగపిల్లడు పుట్టిన దేవుని చిత్తమే, ఆడపిల్లలు పుట్టిన దేవుని చిత్తమే. నపుంసకుడుగా పుట్టడం నువ్వు బాధపడాలి. దేవుని అడుగు అప్పుడు, అయ్యా నపుంసకుడు ఉన్నాడు, తేడాగా ఉన్నాడు, ఏంటి ప్రభా ఇలా ఇచ్చావు, నువ్వు బాధపడాలి. అవయవాలు ఏమైనా లోపం కలిగి ఉంటే మనం బాధపడాలి, అడగాలి దేవుణ్ణి. అయినా నీ చిత్తమే, ఆరోగ్యకరంగా ఉండారు తల్లి బిడ్డలు, నీ చిత్తమే. మానవుడికి తృప్తి లేదు, ఎన్ని చేసినా తృప్తి లేదు, ఎన్ని ఇచ్చినా తృప్తి లేదు. పిల్లలు లేని వారి వైపు మీరు చూస్తారా ఒకసారి? అంగవైకల్యం కలిగిన నున్న హాస్పిటల్లో తినటానికి కూడా ఇబ్బంది పడుతున్న వారికి మిక్సీలో ఆ చికెను, సాంబారు, అన్నం వేసి మిక్సీ బట్టి జావలాగా పట్టిస్తున్న ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు చూడండి. నొన్న వెళ్ళి, నాతో పాటు కొంతమంది వచ్చినట్లున్నారు. వచ్చిన ఎవరైనా చేయగలరా? 1, 2, 3, 4, ఓకే, ఒక 5,000 రూపాయలు అనుకుంటా. అక్కడ మీరు కట్టేస్తే వాళ్ళే వంట చేస్తారు, మీరే వెళ్ళి స్వయంగా వడ్డించవచ్చు, చూడొచ్చు. ప్రభును స్తుతించుదాం, ప్రభును స్తుతించండి. అమ్మా నాన్న దగ్గర లేరు వాళ్ళు, ఒక ఆశ్రయంలో ఉన్నారు వాళ్ళు. ఎక్కడ దెబ్బ తగులుతుందంటే మనకి దెబ్బ ఇక్కడే, సనుగుడు గొనుగుడు దగ్గర. కృతజ్ఞత లేకపోవటం. మనం కొన్నిసార్లు నిండు కుండలాగా కనపడతాం కదండి, నిండు కుండ. ఆ నిండు కుండ కూడా చెప్పాలి, చాలా సమయం పట్టింది. కానీ ఎఫెసీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. హల్లెలూయా. చిత్త ప్రకారముగా కుమారులుగా ఆయన మనకు చేసుకున్నాడు. కొన్నిసార్లు నీకేంటి బాబు అంటారు. బాబు అంటే ఎవరు? నేనే. నీకేంటి సార్ అంటారా? మీలో కూడా చాలామంది అన్నారు, నాతో అన్నారా లేదా? అలా కనపడుతున్నానా? నిండు కుండలాగా. అవును, నిండుకుండా. ఇక 95 కిలోలు, నేను 80 ఉండాలంట. 15 కిలోలు బస్తా మోతున్నా రోజు. మరి నిండుకుంటానేగా. బేరారాజు అని మీకు తెలిసే ఉంటాడు, మన అందరితో పాటు కేరళ వచ్చాడు. మీకు గుర్తుందో లేదు, ఈ మధ్య కొరియా ట్రిప్పులు తీసుకెళ్తాడు అందరినీ. మీరు కొరియా వెళ్ళాలంటే చెప్పొచ్చు, రేపు అక్టోబర్లో ట్రిప్ ఉంది. నాకు మెసేజ్ పెట్టాడు, అన్న కొరియా ట్రిప్ ఉంది, పలానాసారి పలానా డీటెయిల్స్ పంపించాలంటే డైరెక్ట్గా పెట్టేసా. బ్రదర్ రాజు, నాకు రావాలని ఆశ ఉంది కానీ డబ్బులు లేవన్నా. నీ దగ్గర డబ్బులు లేవంటే ప్రపంచ బ్యాంకులో డబ్బులు లేనట్టే అన్నాడు. అది అబద్ధమే.
కానీ నేను అలా కనపడ్డాను అతనికి. అర్థమైంది మీకు? ఆ మెసేజ్ రామలక్ష్మికి ఇద్దరు పిల్లల్లో కూడా చూపించాను. నీ దగ్గర డబ్బులు లేవంటే ప్రపంచ బ్యాంకులో డబ్బులు లేవనట్టు అన్నాడు. అంటే దాని అర్థం అంటే ఎలా కనపడుతున్నాను? అంతే, అలాగే కనపడాలి, అంతే, అలాగే కనపడాలి. ఎందుకే తెలుసా? దేవుడిని అలా పుట్టించాడు. అది దేవుడిని నన్ను అలా నడిపిస్తున్నాడు. దేవుడిని అలా బ్రతకమని నాకు అలా ఇచ్చాడు, అంతే. ఇప్పుడు మనం ఎలా కనపడాలి? ఎలా కనపడాలి? ఎలా కనపడాలి? ప్రాక్టికల్గా చెప్పండి, ఎలా కనపడాలి? నానా సింపుల్ జుట్టు వేసి కనపడాలా? సంచి వేసుకొని ఇంటింటికి తిరగాల? సైకిల్ వేసుకొని తిరగాల? మళ్ళీ పెద్ద కారు, చర్చిలో అందరికంటే పెద్ద కారు. ఏమండో పెద్ద అమ్మాయి నాది. మీ అమ్మ కాదు, మీ ఈ అమ్మాయి మీద మా అమ్మాయి పెద్దది. పూర్ణ గారు ఈ అమ్మాయి మీద నా అమ్మాయి పెద్దది. 1500 ఎక్స్ట్రా. ఏంటి తెలియదు. సరే, అది కూడా దేవుడి చిత్తం అనుకోవాలా అంటే కొంతమంది అంటారు కాదు, దేవుడి చిత్తం కాదు. సరే, ఇప్పుడు వరకు కట్టాము, కట్టినప్పుడు దేవుని చిత్తం కాదు అనుకుందాం, అంతే కదా. మరి ఇవాళ కట్టేసాం, ఈయన ఎలా దేవుని చిత్తమే, వచ్చేలా కట్టకపోతే దేవుని చిత్తం కదా అనుకుందాం. ఓకే, 33వ కీర్తన మొదటి వచనం. ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయింది. 33వ కీర్తన మొదటి వచనం. వెంకటేశ్వర గారు, హలో, ఇక్కడే ఉన్నారుగా? టీవీఆర్ గారు, ఓకే, నా వైపు చూడండి, చదవండి. నీతిమంతులారా యెహోవాను బట్టి మీరు ఆనందగానం చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. హల్లెలూయా. ఏ బాబాయ్, నేను నిండుగుండలా కనపడతానా? అదిగో బాబాయ్ ఎలా అన్నాడు, ఆయనకి 2 కోట్ల పొలం ఉంది, నన్ను ఎలా అంటున్నాడు? నీతిమంతులారా, గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరో తెలుసా? నీతిమంతులు మీరు. నీతిమంతులు దేవుడికి స్తుతులు చెల్లించడం శోభస్కరము. అమ్మా చదువు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. చాలే అమ్మా. ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రికలో మనం చూసాము, ఆయన దయా సంకల్పము చొప్పున దేవుడు చిత్త ప్రకారం మనలను పిలుచుకున్నాడు. పిలుచుకున్నవాడు దేవుడు, నేను నీ దేవుడును అంటున్నాడు. అంటే బీపీని అనుమతించాడు. దేవుడు చిత్తమే అది. బీపీ కంట్రోల్ లేకపోతే నువ్వు రైజ్ అయిపోతావు. దేవుడి చిత్తం అది. బీపీ నీకు అనుమతించాడంటే దేవుడి చిత్తం. దేవుడు షుగర్ అనుమతించాడంటే నీ గొంతుకి కత్తి పెట్టుకోమని చెప్పే కదా, సామెత గ్రంథం చదవలేదు కనుకుంటు నువ్వు, కాబట్టి ఇప్పుడు కత్తి పెట్టుకో అని చెప్తున్నట్టు అనమాట. అది దేవుని చిత్తం. ఇప్పుడు కన్ను ఆపరేషన్ రైట్ సైడ్ నువ్వు చేయడానికి సిద్ధపడు, అది దేవుని చిత్తం. లేదా నీ కళ్ళు ఇంకా చూడాల్సి చూసేస్తావు, ఇప్పుడు వరకు చూస్తే చాలు, దేవుడి చిత్తం. అన్నీ దేవుడి చిత్తమే. కాబట్టి ఆయనకు తెలియకుండా ఏది జరగదు. కాబట్టి నీతిమంతులారా మీరు ఆయనను స్తుతించుడి. ఇప్పుడు 50వ కీర్తనలోకి ఒకసారి వచ్చేద్దాం. ముగింపులో 50వ కీర్తన మళ్ళీ చదువుదాం. 22వ వచనం, 23వ వచనం. దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేస్తాను. తప్పించువాడెవడనూ లేడు. స్తుతియాగము అర్పించువాడు నేను మహిమపరుస్తున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుస్తాను. దేవుని రక్షణ కనపరుస్తాను. అందుకే దేవుడు చెప్పాడు, మనుషులు నమ్ముకోవద్దు, మీరు రాజులు నమ్ముకోవద్దు, నీ ముఖ్య స్నేహితుని కూడా నువ్వు నమ్ముకోవద్దు, నీ భార్యను కూడా నమ్మొద్దు అన్నాడు. ఏంటి మరి ఇలా గొడవలు పెడుతున్నాడు దేవుడు? గొడవలు పెట్టేస్తున్నాడు దేవుడు. ఒక ఇంటోళ్ళకే గొడవలు పెట్టేస్తున్నాడు కదా. దాన్ని ఆత్మీయంగా మనం మలుచుకొని చూడాలి. నీ కౌగిట నీ భార్య దగ్గర ఏం కాచుకోమని చెప్పాడు? జాగ్రత్త. ఏమండి, ఇదివరకు మాకు కాలేజీలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి, అదే మొన్న మార్కెట్లో కలిశాడు అన్నా అనుకో. నెల అయిన తర్వాత ఏంటి ఫోన్ మాడుతున్నావు, ఈ బాయ్ ఫ్రెండ్ చేశాడు ఏమన్నా అని వచ్చాము.
తెలియదు. ఏమండి మాకు అప్పుడు అండి ఎదువరకు అండి అలాగండి, నువ్వే ఇలా ఉంటున్నావు, ఎదువరకు నాకు ఎన్ని సంబంధాలు వచ్చినాయో, ఏంటి ఫోన్ మాట్లాడుతున్నావు, పైకి వెళ్ళి డాబా పైకి వెళ్ళి, ఎవరు వాళ్ళు ఏమైనా చేశారా నీకు? నీ భార్య దగ్గర నేను నోరు కాచుకో, చెప్పాల్సింది చెప్పు, అన్నీ చెప్పు మాకు. నీ ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు. ఎక్కడుంది చదవండి ఆ వాక్యం, ఏంటి చదవండి. మళ్ళీ డౌటు, ఇందులో ఒకరికి డౌట్ అయినా మనకి దెబ్బే. అమ్మా అయ్యా మైకే ఉండయా, మైకే ఉండే, పూర్ణగా చదువుతున్నారు, మైకే ఉండి, ఆయన మంచి ఉత్సాహం ఉన్నాడు అంటే అందరికి కనపడాలని. రెఫరెన్స్ చెప్పండి సార్. మీకా గ్రంథం 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్తగా వినాలి, స్లోగా చదవండి. నీ స్నేహితుని యందు నమ్మకించవద్దు. దేవుడు చెప్తున్నాడు, నమ్ముకోంచొద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనివద్దు. స్నేహితుడే కాదంట, ముఖ్య స్నేహితుడు ఎందుకు కూడా నమ్ముకోవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న, నీ కౌగిట్లో పండుకొని ఉన్న దాని ఎదుట, దాని అంటే అదే భార్య, నీ పెదవులు కాపు పెట్టుము, కాచుకో. అన్నీ చెప్పకూడదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? వీళ్ళేదో దాశారని వాళ్ళని మోసం చేసి, భార్య అనే భర్తను మోసం చేశాడు కాదు ఇక్కడ అర్థం. మీరు జాగ్రత్తగా, జరిగిందా జరిగిపోయింది, క్షమాపణ అయిపోయింది, గుట్టుగా కాపురం చేసుకోండి. పాతయాన్ని కలగమనేది మామూలుగా కాదు, పీక్కు తింటారు వాళ్ళు కొన్నిసార్లు. రాపి రంచాన పెట్టవచ్చు కొన్నిసార్లు మిమ్మల్ని. మీ మైండ్ ఖరాబ్ అయిపోవచ్చు, పనికి వెళ్ళకుండా, కూలీకి వెళ్ళకుండా మీరు ఇంట్లో ఉండొచ్చు, లేక కృష్ణానదికి వెళ్తారేమో తెలియదు. అందుకు జాగ్రత్త. వినోరు శత్రువుల విషయమే జాగ్రత్త, స్నేహితుల విషయమే జాగ్రత్త. అందుకే దేవుడు చెప్పాడు 119వ కీర్తనలో, యెహోవాను నమ్ముకోండి అన్నాడు. మనుషులు నమ్ముకోవద్దు మీరు, రాజులు నమ్ముకోవద్దు మీరు, నన్నే నమ్ముకోండి. ఎందుకంటే నేను రక్షకుణ్ణి, నేను మిమ్మల్ని పోషించేవాడిని, నేను మీకు రక్షణ కార్యాన్ని నేను జరిగించేవాడిని. కాబట్టి ఎల్లప్పుడూ దేవుణ్ణి మనం మహింపరచాలి అన్ని విషయాల్లో. ఈరోజు ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు ఆ చికెన్ సెంటర్ లేక ఆగలేకపోతున్నారేమో, డబ్బులు లేక, దేవుడికి స్తోత్రం అని చెప్పండి. చికెన్ సెంటర్ ఇంక చూసి దేవుని స్తోత్రం, బాబాయ్ వచ్చేవారం కనపడతాను, బాబాయ్ వెళ్ళిపోతున్నానండి, బాబాయ్ రాగు అంటే బాబాయ్ వచ్చేవారం కనపడతానండి. ఓకేనా? దేవుని స్తోత్రం చెప్పండి. చికెన్ నిన్ను బ్రతికించదు, దేవుని వాక్యం నిన్ను బ్రతికించింది, నీకు అరుగుదల ఇస్తుంది, నీకు శక్తినిస్తుంది, నీకు బలాన్ని ఇస్తుంది. దానిలో ఉన్నటువంటి దాన్ని నువ్వు అనుభవిస్తావు లైఫ్ లాంగ్, జీవితాంతం. కమాన్, బైబిల్ మూసేద్దాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు. ఇప్పుడు పాట అర్థం అవ్వాలి మనకి, పాట అర్థం. తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను. బెదర్స్ లేచి నిలబడండి, బెదర్స్. స్తుతించుట మానను, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవా